ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క ప్రత్యక్షపు వాక్కు ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహించబడినది. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము మీ కొరకు, అనుదినము దేవుని యొక్క ఆత్మలో పరిశుద్ధతలో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాల ధ్యానాంశం లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనమును చదువుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పెను. హల్లెలూయా. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన అంటున్నాడు, క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడుదురు. అవును, ప్రభువైన యేసు క్రీస్తు పాపపు ఊబిలో ఒకప్పుడు మరి మనము నశించిపోతున్న మనలను ఆయన ప్రేమించి వెతికి రక్షించుకున్నాడు. మన పాపముల నుంచి మనలను క్షమించాడు, విడిపించాడు. మనం అనుభవించవలసిన శిక్షను తాను అనుభవించాడు. మన పాప భారాన్ని ఆయన పైన వేసుకున్నాడు. ఇంత గొప్ప దేవాతి దేవుడు మనల్ని క్షమించినప్పుడు ఇతరులు, మన పొరుగువారు, మన కుటుంబీకులు, మన కొలీగ్స్ ఎవరైనప్పటికీ కూడా మన విషయంలో ఏదైనా క్షమించలేని పరిస్థితులు మనం ఎదుర్కొన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తిని క్షమించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అవును, ఆయన వాక్యమును మనము గైకొనాలి. అప్పుడు మనకెంతో ఆశీర్వాదం కలుగుతుంది. కొంతమంది, నేను ఆశీర్వాదాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాను అంటే, నీ అంతరంగంలో ఎవరో ఒక వ్యక్తిని నువ్వు క్షమించలేకుండా ఉన్నావు, ఎవరో ఒక వ్యక్తిని సహించలేకుండా ఉన్నావు. కారణం దాని వలన నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్నదేమో. అందుకే ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన అంతరంగంలో, మన హృదయంలో మరి దేవుని ఎదుట తేటగా పరిశుద్ధంగా ఉండాలి. అప్పుడు ఆయన ఎదుట మనము అంగీకరించబడతాం. ఆయన అంటున్నాడు, ఈవుడి, మీకు ఇవ్వబడును అని. మనము ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతతోనే మనము కొలవబడతాము. ప్రియ దేవుని బిడలారా, మరి ఒక వచన భాగం ఉంటుంది, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అని. ఎంతోమంది ఎన్నో విధాలుగా వారి ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ మరి వారికి సమృద్ధికరమైన దీవెన, సమృద్ధికరమైన ఫలము, ఆశీర్వాదం కావాలని ఆశపడుతూ ఉంటారు. కానీ వారు ఎదుటి వ్యక్తి విషయంలో మరి ఏ విధంగా ఉంటూ ఉన్నారు? అవును, చూడండి, ఇక్కడ చదువుకున్నాం, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషులు మీ వడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. ఆయన అన్ని చూస్తూ ఉంటాడు. ఎదుటి వ్యక్తి విషయంలో, మన కుటుంబీకుల విషయంలో, సమాజములో, సంఘములో మనము ఏ కొలతతో కొలుస్తున్నామో ఆయన గమనించే దేవుడు. ఆయన మనలను పరిశీలన చేసే దేవుడు. మనుషులు నన్ను చూడటలేదు కదా అనుకుంటూ ఉంటాం, కానీ ఆయన మరలా మనకు తిరిగి అనుగ్రహించే దేవుడు. మరి చూడండి, ఎంతో మంది ఎన్నో విధాలుగా నేను ఆశీర్వదించబడలేకపోతున్నాను, నేను ఫలించలేకపోతున్నాను అంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడలారా, కొర్నేలి ఉన్నాడు అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో, నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి అంటూ ఉన్నాడు. ప్రభువు దూత ప్రత్యక్షమై, అలానే మరి తబిత విషయంలో దోర్కా, ఆమె యొక్క సత్కార్యములు మరి ఆమెను మరలా పునరుజ్జీవములోనికి నడిపించినవి. ప్రియ దేవుని బిడలారా, అటువంటి విధముగా నా జీవితములో కూడా దేవుని యొక్క శక్తి కలిగిన మహత్కార్యములను మనము చూడాలన్నా, రుచించాలన్నా, ఆశీర్వాదాలను పొందుకోవాలన్నా మనము ఏ కొలతతో కొలుస్తున్నామో అణచి కుదిలించి మనము దిగజారునట్లుగా కొలిచి ఇవ్వాలి. ప్రియ దేవుని బిడలారా, అక్కరలో ఉన్న వారికి, దేవుని పరిచర్యకు సందేహిస్తూ ఉంటారు, దేవుని పరిచర్యకు కానుక ఇవ్వడానికి ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటారు కదండి. మరి దేవుని పనికి, మరి దేవుని నామములో చేసే ప్రతి కార్యము కూడా నీ కొరకు సమృద్ధికరమైన దీవెనను సిద్ధపరుస్తుంది అని మరి ఎంతో మందికి గ్రహింపవదు. దేవునికి ఇచ్చుట వలన ప్రభు నిన్ను అధికమైన ఆశీర్వాదములోనికి నడిపించడానికే ఆయన మరి అది మనకి అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు జక్కయ్య జీవితంలోనికి వచ్చినప్పుడు మరి దేవుడైతే ఏమి చెప్పలేదు, జక్కయ్య నీ ఆస్తిలో సగం పేదలకిచ్చే అని చెప్పలేదు. కానీ యేసుక్రీస్తుని ఎప్పుడైతే తను స్వంత రక్షకునిగా
సంపూర్ణంగా అంగీకరించాడో మరి అతను అంటున్నాడు, నా ఆస్తిలో సగము పేదవారికి పంచిపెడతాను యేసయ్యా అంటూ ఉన్నాడు. అవును, యేసయ్యా మన హృదయంలో మరి ఆయన వసించినప్పుడు ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అట్టి రీతిగా పలకగలం. పేరుకి మరి దేవుని బిడలంగా పిలువబడుతున్న ఎంతో మంది దాని శక్తిని ఆశ్రయించక దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోక ఎన్నో విధాలుగా దేవుని ఆశీర్వాదాలని కోల్పోతూ ఉంటారు. క్షమించే అనుభవం లేక, ఇచ్చే అనుభవం లేక, మరి ఏ కొలతతో మనము కొలవబడుతున్నామో అదే కొలతతో మనము మరలా ప్రభు మనలను కొలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడలారా, కాబట్టి సత్కార్యాలు, ధర్మకార్యాలు దేవునికి బహు ఇష్టమైనవి. ఆయన అంటుంటాడు, నేను నీ గృహానికి వచ్చాను, ఆకలితో వచ్చాను, వస్త్రహీనుడిగా వచ్చాను, నీవు నాకు వస్త్రం ఇవ్వలేదు, ఆకలితో వచ్చాను, నీవు నాకు ఆహారం పెట్టలేదు కదండి. అటు రీతిగా అనినప్పుడు మరి మనము దేవుని ఎదుట ధైర్యంతో తల ఎత్తుకొని నిలబడే విధముగా ప్రభువుతో సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి అర్హులుగా ఉండాలని ఉదయకాలం ప్రభు మరలా ఆయన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక దేవునికి ఇవ్వవలసినది, మరి పేదవారికి ఇవ్వవలసినది కనికరమైన మనసుతో, ప్రేమ కలిగిన మనసుతో, జాలి కలిగిన మనసుతో, నా ప్రభు నామములో నేను ఈ సత్కార్యము చేస్తున్నాను, నా ప్రభు నామములో నేను ఈ యొక్క మంచి పని చేస్తున్నాను, ఇది మరలా నా దగ్గరకు సమృద్ధిగా తిరిగి వస్తుంది. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అటు రీతిగా ప్రభు యొక్క వాక్యానికి లోబడి మనము క్షమించ సిద్ధ మనసు కలిగి దేవుని నామములో ప్రతి సత్కార్యమును చేసి అన్ని విషయములలో వర్ధిల్లే విధంగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. ఇటు మాటలు ప్రభు మన వెనుకిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడాని పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను, ఏ కొలతతో కొలవబడితే అదే కొలత. అవును ప్రభువా, నీ బిడ్డలు తండ్రి ఇప్పటి వరకు ఆ అనుభవము ఒకవేళ తెలియక ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయారేమో, క్షమించ సిద్ధ మనసు కలిగిన బిడ్డలుగా ఉంచు నాయనా. వారి ఆశీర్వాదానికి ఒకవేళ ప్రభువా వారే అడ్డుగా ఉంటూ ఉన్నారేమో, వారి ప్రవర్తన తెలియక తండ్రి నీ బిడ్డల పట్ల నీ కృపను అధికం చేయండి. ఇవుడే మీకు ఇవ్వబడునంటున్నావు ప్రభువా, వారి చెయ్యి ముడుచుకోక దీనులకు వారి చెయ్యి చాపే విధముగా నాయన సత్కార్యాలు, ప్రతి మంచి కార్యం, ప్రతి ధర్మ కార్యం ప్రభువా నీ నామములో తండ్రి నాయన చేసి ఇహమందును పరమందును కూడా ఐశ్వర్యవంతులుగా నీ బిడలను దీవించండి, ఆశీర్వదించండి. దిగజారే విధముగా అణిచి కుదిలించి దిగజారే విధముగా ప్రభువా నీ బిడలకు నాయన పొంగి పొర్లే ఆశీర్వాదమును ఇచ్చే దేవుడు, అనేకులకు దీవెనకరమైన బిడలుగా నిలబెట్టే దేవుడు ప్రభువా నీ కృపను, నీ యొక్క నాయన దయను నీ బిడల పట్ల అధికం చేసి ఈ ఉదయకాలం ఈ మాటలను బట్టి నీ బిడల హృదయాల్లో సమృద్ధికరమైన దీవెన కొరకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.